ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ఇజ్రాయేలీయులతో ఈ మాట పలుకుతున్నాడు. దేవునికి ఏది ఇష్టమో ఏది అసహ్యమో మరియు వారితో చేయబోయే నిబంధన ఎలాంటిదో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, జాతిగా ఇజ్రాయేలుకు భవితవ్యం ఉందంటే అందుకు కారణం ఇదే. దేవుడు వారికి అనేక వాగ్దానాలు చేశాడు. వాగ్దానాలు చేసిన దేవుడు ఖచ్చితంగా వాటిని నిలబెట్టుకుంటాడు. ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు, న్యాయము చేయుట ఆయనకిష్టము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అని. ప్రియులారా, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలి అనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారి అందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు అని. సహోదరి సహోదరులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును, నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, న్యాయము చేయుట నీకు ఇష్టమని, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నీకు అసహ్యమని, సత్యమును బట్టి నీ ప్రజల క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదునని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ వాక్యము యథార్థమైనది, నీవు చేయునదంతయు నమ్మకమైనది. నీవు నీతిని న్యాయమును ప్రేమించుచున్నావు. లోకము నీ కృపతో నిండి ఉన్నది. తండ్రి, మేము నీతిగా న్యాయముగా యథార్థముగా జీవిస్తూ నీ ముఖదర్శనము చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ దృష్టికి అనుకూలమైన దానిని మాలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్త ప్రకారం చేయుటకు మమ్మలను సిద్ధపరచమని, యుగయుగములకు మహిమ ఘనత ప్రభావములు నీవే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.